హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి గోధుమ రవ్వ ఉప్మా. ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకోవాలి. అందులో తగినంత ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్నాక ఆయిల్ మరిగిన తర్వాత అందులో పోపు గింజలు యాడ్ చేయాలి. జీలకర్ర, ఆవాలు అవి కొంచెం పోపు అయిన తర్వాత 2 ఎండుమిర్చి యాడ్ చేయాలి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే చేసుకోండి, లైక్ చేయండి. ఇప్పుడు ఒక చిన్న ఆనియన్ కట్ చేసి పెట్టుకుంది యాడ్ చేయాలి. అలాగే లైక్ చేయండి వీడియో చూసే వాళ్ళందరూ. ఎవరెవరు గోధుమ రవ్వ తింటారో కూడా కామెంట్ చేయండి. ఆనియన్ కొంచెం ఉడకాలంటే నేను కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటాను. మీ ఆప్షనల్, అది మీ ఇష్టము, యాడ్ చేసుకోండి లేదా లేదు. తర్వాత కొంచెం బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్న తర్వాత మళ్ళీ మూత ఓపెన్ చేసి చూడాలి. కొంచెం బాయిల్ అయింది కదా. ఇప్పుడు దీంట్లోకి పచ్చిమిర్చి, క్యారెట్ యాడ్ చేయాలి. చేసిన తర్వాత అవి కొంచెం బాయిల్ అవ్వాలన్నమాట. మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి వీడియోస్ అన్నీ. అవి కొంచెం బాయిల్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు ఉంది కదా, అది కూడా యాడ్ చేయాలి. అది కూడా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలపడం ఇంపార్టెంట్, ఎందుకంటే మాడిపోకుండా ఉండడానికి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇవన్నీ కొంచెం ఫ్రై అయ్యేలాగా స్లిమ్లో పెట్టుకొని ఉంచాలి ఒక 5 minutes. ఇప్పుడు చూడండి, అంతా ఫ్రై అయిపోయినాయి. క్యారెట్, పచ్చిమిర్చి, అన్నీ, టమాటో. తర్వాత నేను గోధుమ రవ్వ వచ్చేసి టీ గ్లాస్తో 2 గ్లాసులు తీసుకున్నాను. గోధుమ రవ్వ 2 గ్లాసులు తీసుకున్నాను కాబట్టి ఒక గ్లాస్కి 2 గ్లాస్ వాటర్ యాడ్ చేయాలి. సో నేను 2 గ్లాసెస్ రవ్వ తీసుకున్నాను కాబట్టి 4 గ్లాస్ వాటర్ యాడ్ చేసాను. చూడండి, 1 గ్లాస్, 2 గ్లాస్, 3 గ్లాస్ అండ్ 4th గ్లాస్ అలా యాడ్ చేసుకోవాలి. మనం నార్మల్గా వేరే రవ్వకైతే తక్కువ తీసుకోవాలి. ఈ రవ్వ ఉడకదు తొందరగా కాబట్టి ఒక గ్లాస్కి 2 గ్లాస్ వాటర్ తీసుకోవాలి ఖచ్చితంగా. ఇంకా వాటర్, సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అందులో మనం ఫస్ట్ యాడ్ చేసినాం కదా, అది కొంచెమే యాడ్ చేసిన నేను. మళ్ళీ టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇందులో వాటర్లో. మనం యాడ్ చేసుకున్నాక ఇంకా ఈ వాటర్ని మంచిగా మరగబెట్టుకోవాలి. మరగబెట్టుకున్న తర్వాత ఇట్లా మరిగిపోతాయి కదా. ఇట్లా మరిగిన తర్వాత మనం 2 గ్లాసుల రవ్వ తీసుకున్నాం కదా, దాన్ని ఒక చేతితో వేస్తూ ఒక చేతితో స్పూన్తో కలపాలి. లేదంటే ఒకేసారి వేసి తర్వాత కలిపితే మొత్తం రౌండ్ దగ్గరికి అయిపోతుంది, ఉడకదు. అట్లా ఒక చేతితో ప్లేట్తో వేసేసుకొని ఒక చేతితో స్పూన్తో కలుపుకోవాలి. అలా నిదానంగా కలుపుకోవాలన్నమాట. అంటే అది దగ్గర అయిపోతుంది, రౌండ్ అయిపోతాయి, అందుకని అట్లా కలుపుకోవాలి. ఇప్పుడు ఇంకా స్టవ్ స్లిమ్లో పెట్టేసుకొని దాన్ని మంచిగా బాయిల్ చేసుకోవాలి. చూడండి, ఇట్లా ఒక 5 minutes తర్వాత మళ్ళీ చూడాలి. ఓపెన్ చేసి చూస్తే ఇట్లా వాటర్ అన్నీ ఇంకిపోతుంటాయి అన్నమాట. మంచిగా ఫ్రై అవుతుంటుంది, ఉడుకుతుంటుంది. స్లిమ్లో ఉడకబెట్టుకోవాలి. అట్లా పొగలు వస్తూ మంచిగా ఉడుకుతుంటుంది అన్నమాట. చూడండి, వేడి టేస్టీ ఉప్మా రెడీ అయిపోయింది. మీలో ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.